అందరూ ఎలా చిక్కుపడతారో చక్కటి 2 ఉదాహరణలు ఇచ్చి చెప్తామన్నాడు. ఒకటేంటట, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు. చేపల పాపం నీళ్ళలో హాయిగా తిరుగుతూ ఉంటాయి కదా, హాయిగా ఈత వేస్తూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఏం పడుతుంది, నీళ్ళలో వల పడుతుంది. ఈ చేప పాపం నేను వలలో ఉన్నాను అని తెలుసుకోదు, తెలియక ఈదుతూ ఉంటుంది. ఎక్కడ ఇరుక్కుంటుంది? వలలో ఇరుక్కుంటుంది. అలాగే పెట్టెలు వలలో పట్టబడినట్లు పెట్టెలు కూడా వలలో పడే పరిస్థితులు ఉంటాయి. అలాగ మనుషులు కూడా ఈ పాపం అనే వలలో పడిపోయే అవకాశం ఉంది. అవి పెద్ద పాపాలు కాకపోవచ్చు కదా, చాలా చిన్న చిన్న పాపాలే అవ్వచ్చు. మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. పాపం ఏం చేస్తాడా? సులువుగా చిక్కులు పడతాడు, చాలా తేలిగ్గా అనమాట. ఇట్ ఈజీలీ ఎంటాంగిల్స్ us. పెద్ద పెద్ద పాపాలు కాకపోవచ్చు, అవి చాలా చిన్నవే, కానీ చాలా తేలికగా మనలను చిక్కులో పడవేస్తా. కాబట్టి పాపం విషయంలో మనం తప్పక జాగ్రత్తగా ఉండాలి.